అందరికీ నమస్కారం. ఈరోజు స్పోర్ట్స్ న్యూస్కి సంబంధించిన వార్తలు ఒకసారి చూసినట్టయితే, ముఖ్యంగా నిన్న జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ టైటిల్లో స్పానిష్ టెన్నిస్ స్టార్ కార్లోస్ ఆల్కారాజ్ ఫ్రెంచ్ టైటిల్ను విన్ కావడం జరిగింది. అతని ప్రత్యర్థి అయిన జెనిక్ సిన్నర్తో పోటాపోటీగా, అంటే దాదాపు లాస్ట్ సెట్ వరకు ఆల్కారాజ్ వెనుకబడి ఉండడం జరిగింది. కానీ తర్వాత పుంజుకొని అనూహ్యంగా ఫ్రెంచ్ టైటిల్ను విన్ కావడం జరిగింది. నిజంగా చాలా అత్యద్భుతంగా ఆడడం జరిగింది. ఒకసారి ఇదే చూద్దాం. మేటి ఆటగాళ్ల పోరులో ఆల్కారాజ్ దే పైచేయి అద్భుతమే చేశాడు. ఈ డిఫెండింగ్ ఛాంపియన్ పోరాట పట్టుబట్టును ప్రదర్శిస్తూ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను మరోసారి చేజెక్కించుకున్నాడు. హోరాహోరీ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 సిన్నర్ ను ఆల్కారాజ్ మట్టి కల్పించాడు. పాపం సిన్నర్ 3 మ్యాచ్ పాయింట్లపై నిలిచి మరీ భంగపడ్డాడు. తన ఓటమి ఖాయమని అంతా భావించిన వేళ ఆల్కారాజ్ పుంజుకున్న తీరు అపూర్వం అని చెప్పాలి. అద్భుత పోరాటంతో ఫ్రెంచ్ ఓపెన్ కైవసం, ఫైనల్లో సిన్నర్ పై విజయం. నిజంగా అద్భుతంగా ఆడాడు నిన్నటి మ్యాచ్లో. నిజంగా చెప్పాలంటే అల్కారాజ్కు చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్లో కాబోయే టెన్నిస్ సూపర్ స్టార్ అని చెప్పాలి. ఇప్పటికీ ఆల్రెడీ 5 గ్రాండ్ స్లామ్స్ను విన్ కావడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024కి సంబంధించిన ఫ్రెంచ్ ఓపెన్ కూడా ఆల్కారాజే గెలిచిండు. సో 2025కి సంబంధించిన ఫ్రెంచ్ ఓపెన్ కూడా ఆల్కారాజే విన్ కావడం జరిగింది. ఆ తర్వాత వింబుల్డన్ విన్ కావడం జరిగింది. సో టోటల్గా 5 గ్రాండ్ స్లామ్స్ ఇతని పేరిట రికార్డు కావడం జరిగింది. సో ఇతని ఈ ఫామ్ను ఇలాగే కొనసాగిస్తే కాబోయే టెన్నిస్ ప్రపంచానికి ఒక రారాజుగా వెలుగొందుతాడు. సో ముఖ్యంగా ఆల్కారాజ్కు చాలా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిండని చెప్పాలి. సిన్నర్ సెకండ్ ప్లేస్కు రావడం జరిగింది. సో ఇది ముఖ్యంగా నెక్స్ట్ భారత్కు 6 స్వర్ణాలు అని చెప్పి ఇక్కడ తైవాన్ భారత్కు 6 స్వర్ణాలు అంటే నిన్న 6 స్వర్ణాలు నిన్న ఓన్లీ 6 స్వర్ణాలు రావడం జరిగింది, 6 గోల్డ్ మెడల్స్. సో ఇదివరకు కూడా 6 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. సో టోటల్ గా 12 గోల్డ్ మెడల్స్ ప్రెసెంట్ గా తైవాన్ ఒలింపిక్స్ లో భారత్ కు రావడం జరిగింది. సో నిన్న జరిగిన మ్యాచ్లలో తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత్ 6 స్వర్ణాలు సాధించింది. ముఖ్యంగా మహిళల జావెలిన్ లో అన్ను రాణి, జావెలిన్ త్రోలో అన్ను రాణి, పురుషుల దాంట్లోనో రోహిత్ యాదవ్. సో వీళ్ళిద్దరూ చెరకు స్వర్ణం తీసుకొని వచ్చారు. ఆ తర్వాత మహిళల 400 మీటర్స్ ఆర్డిల్స్ లో విత్య రామ్రాజ్ ఇది 400 మీటర్స్ ఆర్డిల్స్ లో. తర్వాత 800 మీటర్ల పరుగుల పురుషుల మరియు మహిళల్లో 2 పసిడి పథకాలు భారత్కే దక్కాయి. అంటే 800 మీటర్స్ లో పురుషులు మరియు మహిళల టీం అనేది మొత్తం స్వర్ణ పథకాలు గెలుచుకుంది. పురుషుల్లో కృష్ణన్ కుమార్, మహిళల్లో పూజ అగ్రస్థానాన్ని సాధించడం జరిగింది. సో వీళ్ళు మొత్తం మీద భారత్కు పథకాల పంట పండిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఇది ఎర్రాజి జ్యోతి కానీ, నిత్య గాంధీ కానీ, సో వీళ్ళు తైవాన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పథకాలు సాధించున్నారు. ప్రజెంట్ గా టోటల్ గా 12 గోల్డ్ మెడల్స్ తో టోటల్ పథకాలు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ గా 22 వరకు భారత్ కు రావడం జరిగింది. ఇందులో 12 గోల్డ్ ఉన్నాయి, మిగతా సిల్వర్ అండ్ బ్రాంజ్ కూడా ఉండడం జరిగింది. సో మొత్తం మీద అద్భుతమైన ప్రదర్శనతో తైవాన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ను కొనసాగిస్తున్నారు. సో ఇంకా ఎన్ని మెడల్స్ వస్తాయో మనం ఇంకా చూడాలి. సో ఇది ఇంగ్లాండ్ T20 సిరీస్ అని చెప్పి ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వెస్టిండీస్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్
ఆ జట్టుతో T20లోనూ పైచేయి సాధించింది. 3 T20ల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో చేజిక్కించుకుంది. హోరాహోరీగా సాగిన T20లో ఇంగ్లీష్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. సో ముఖ్యంగా T20 సిరీస్ను ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకుంది. ఆ వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ముఖ్యంగా వెస్టిండీస్ క్రికెట్ జట్టు అనేది చాలా కీలకమైన ఆట తీరును ప్రదర్శిస్తుంది. అంత స్టాండర్డ్గా అంత బాగా ఆడట్లేదు వాళ్ళు. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ క్లబ్స్లో మేజర్గా వెస్టిండీస్ ఈ క్లబ్స్ కానీ ఈ ఐపీఎల్ దాంట్లో కానీ అత్యద్భుతమైన ప్రదర్శన ఇస్తుంటారు. కానీ నేషనల్ టీం వచ్చేసరికి అంతగా వాళ్ళు ప్రదర్శన ఇవ్వకుండా ఇలా దారుణమైన ఓటమి ఫలితాలు చూడడం జరుగుతుంది. సో అదే వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యుఈఎఫ్ఏ 2025 నేషనల్ లీగ్లో నిన్న జరిగిన మ్యాచ్లో స్పెయిన్ వర్సెస్ పోర్చుగల్ మ్యాచ్లో పోర్చుగల్ మ్యాచ్ జరిగింది నిన్న. యుఈఎఫ్ఏ నేషనల్ లీగ్ ఫుట్బాల్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో టైటిల్ విన్నర్ పోర్చుగల్. రొనాల్డో 40 సంవత్సరాల వయసులో రొనాల్డో అద్భుతమే చేశాడని చెప్పాలి. ఎందుకంటే అతను 60వ నిమిషంలో ఒక మ్యాజిక్ గోల్ కొట్టడం జరిగింది. అద్భుతమైన గోల్. ఆ గోల్తోనే పోర్చుగల్ ఈ ఈ ఈ కప్పు విన్ అయిందని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు వెనుకబడి ఉన్న పోర్చుగల్ 1-2తో పోర్చుగల్ వెనుకబడి ఉంది. సో ఆ గోల్తో ఈక్వలైజ్ చేయడం జరిగింది. పోర్చుగల్ టీము స్పెయిన్తో ఈక్వలైజ్ చేయడం జరిగింది. ఈక్వలైజ్ చేసిన తర్వాత మళ్ళీ షూట్అవుట్కి వెళ్ళడం జరిగింది. షూట్అవుట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు 5-2 గోల్స్తో పోర్చుగల్ విన్ కావడం జరిగింది. నిజంగా ఈ ట్రోఫీ రొనాల్డోకు చాలా ఎక్సైట్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే రొనాల్డో రిటైర్ కాబోతున్నాడు అంటే 40 సంవత్సరాలు వస్తున్నాయి, ఏం ఆడతాడు అనే విమర్శల నేపథ్యంలో రొనాల్డో ఇంకా తనలోని ఆట ఇంకా సత్తా మిగిలే ఉందని చెప్పి నిరూపించడం జరిగింది. ఇది చాలా పెద్ద కప్పు యూరోపియన్ కంట్రీస్లో. సో ఈ కప్పు విన్ కావడం అనేది నిజంగా పోర్చుగల్ టీంకు రొనాల్డోకు చాలా పేరు తెచ్చిందని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది సో మేజర్గా ఇదండి స్పోర్ట్స్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.